నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. మనకి యువ సామ్రాట్ అనే ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ పైన చాలా పోరాటం చేశాడు. మొన్నటి వరకు ఈ హర్ష సాయి గురించి వీళ్ళందరి గురించి వచ్చి చెప్పడం జరిగింది బయటకు వచ్చి. ఇప్పుడు కొత్తగా పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడటం జరిగింది. రీజన్ ఏంటండి? ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో పనికిరారు, బయట పనికిరారు, సమాజానికి పనికిరారు, వాళ్ళు కూడా పనికిరారు. కానీ ఫేమస్ అవ్వాలని కుతూహలపడతా ఉంటారు ఏదో ఒక అంశం పైన. పోరాటం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తారు. బట్ దాని వెనకాల వాళ్ళు చేసే అరాచకాలు బోల్డ్ ఉంటాయి. మీరు చెప్పిన క్యాండిడేట్, ఆ పేరు కూడా నాకు పలకడానికి ఇష్టం లేదు, వాడు అదే కోవకు వస్తాడు. ఈయన చేసింది ఏంటి? చిల్లర తీసుకొని చిల్లర పనులు చేశాడు. హర్ష సాయి మీద ఒక ఎలిగేషన్, బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం అది ఇది అని అన్నాడు. కానీ తెర వెనుక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అండ్ లైవ్లో నువ్వు నన్ను డబ్బులు అడిగావు కదా అని చెప్పి వాళ్ళంటే, నువ్వు చేసేది పాపప్ డబ్బులే కాబట్టి నేను నీ దగ్గర నుంచి తీసుకొని ఒక మంచి పని చేశానని మళ్ళీ బుకాయించి ఇంకోలా చెప్పాడు. రాత్రిపూట తాగేసి వీడియోలు పెడతాడు పిచ్చి పిచ్చిగా. ఇప్పుడు ఆయన తాగి వాగడం కూడా తప్పే కదా బేసికలీ. అంత సామాజిక వేత్త అయినప్పుడు తాగి వాగడం కూడా తప్పే. వీడియోలు పెట్టడం, తాగున్నాను అయినా పర్లేదు నేను మాట్లాడుతున్నానని స్టార్ట్ చేస్తాడు ఆ పురాణాన్ని. ఇకపోతే హర్ష సాయి అనే ఆయన యూట్యూబ్లో ఏదో రకంగా ఫేమ్ అయ్యాడు. ఏం చేసి 10 మందికి 10 రూపాయలు ఇచ్చి, ఫ్రీ పెట్రోల్ ఇచ్చి, ఫ్రీగా హోటల్కి తీసుకెళ్ళి భోజనాలు పెట్టించి ఫేమస్ అయ్యాడు. ఇతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే బెట్టింగ్ యాప్స్ వల్లే కాదు. బెట్టింగ్ యాప్ వల్ల నీకు 10 రూపాయలు వస్తే నువ్వు ట్యాక్సే 8 రూపాయలు కట్టాలి, నీకు వచ్చేది 2 రూపాయలే ఉంటుంది, ఏం ఉండదు దాంట్లో. అండ్ నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ హర్ష సాయి ఫేమస్ అయ్యాడు, ఇతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పి చాలామంది అడిగారు. సేమ్ లైక్ ఎన్ఆర్ఐస్ అండ్ దానాలు చేయాలనుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. వాళ్ళకి ఎవరికి ఇస్తే బాగుంటుందో తెలియదు, ఇచ్చేవాడు మింగేస్తాడా లేకపోతే నిజంగా వాళ్ళకి పని చేస్తాడా. అలానే వీళ్ళంతటికి వచ్చి పంచే టైం ఉండదు, అంత సమయం ఉండదు, అండ్ రాలేరు. సో కొంతమందిని ఎంచుకుంటారు నిజంగా పంచే వాళ్ళని సంప్రదించి వాళ్ళకి ఇదిగో బాబు నేను నీకు విరాళంగా ఒక 10 కోట్లు ఇస్తున్నాను, నువ్వు చేసే మంచి పనులు చూసి వాళ్ళకి పంచు అంటాడు. ఈయన కూడా వీడియోలు చేసి పెడతాడు వాళ్ళకి. ఆ వీడియోలు మనము చూస్తున్నాం, వాళ్ళకి పెడతాడు, చూడండి సార్ ఇలా పంచాను అని. దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఈ విధంగా అసలు వాళ్ళకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. జనాలు కూడా ఎప్పుడు ఎవరు కంప్లైంట్ చేయాలి, హర్ష సాయి నా దగ్గర నుంచి దోచుకున్నాడు, నన్ను ఏదో చేశాడు. ఇప్పటివరకు ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? రాలేదు కదా. ఇతను వచ్చి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల దేశం నాశనం అయిపోతుంది, యువత పెడదోవబడుతుంది, సంవత్సరాలు నాశనం అవుతున్నాయని చెప్పాడు. బెట్టింగ్ యాప్ అనేది కేవలం ఇండియాలోనే ఇల్లీగల్, కానీ బయటి దేశాల్లో లీగలే. మరి అక్కడ అవ్వట్లేదా ఆత్మహత్యలు? అక్కడ చచ్చిపోవట్లేదా? ఆడేవాడు ఎక్కడైనా ఆడతాడు. దీనివల్లే సమాజం నాశనం అవుతుంది అనేది ఎక్కడా లేదు బేసికల్లీ చెప్పాలి అంటే. అండ్ సరే దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళ వల్ల ఏదో అవుతుంది అనుకుంటారు. ఇప్పుడు పలానా షాంపూ వాడతాము, అదొక ఎవరో ఒకరు ప్రజెంట్ చేయాలి దాన్ని. ఆ షాంపూ వల్ల జుట్టు ఊడిపోతే ప్రజెంటర్కి ఏంటి ప్రాబ్లం? ఆ ప్రోడక్ట్ గురించి కదా నువ్వు మాట్లాడాలి. నీకు అంతగా కాజ్ ఉంటే ఈ బెట్టింగ్ యాప్స్ని నియంత్రించడానికి పోరాడు. ఆ ప్రమోషన్స్ చేసే వాళ్ళ గురించి నీకెందుకు? అవసరం ఏం లేదు. అండ్ వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో కూడా నీకు తెలియదు, దాని మీద అసలు నాలెడ్జే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎంచుకొని దాని మీద ఫైట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేసి ఫేమస్ అవ్వాలని కుతూహలపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన ఆకోవకు చెందినవాడు. ఈయన చేసిన అక్రమాలు ఏంటంటే వీళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసో, బెదిరించో, బతిమిలాడో వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్లోకి 20,000, 30,000, ₹1,00,000 తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మందు ఖర్చులకి, ఆ ఖర్చులకి, ఈ ఖర్చులకి. వాళ్ళు గట్టిగా నిలదీసి లైవ్లో అడిగితే, నువ్వు అప్పుడు అడిగావు కదా, ఇదిగో నా దగ్గర ప్రూఫ్ ఉందంటే, అది అవునవును నువ్వు చేసే చెడ్డ పని కదా, అందుకే నీ దగ్గర నుంచి దోచుకొని మంచి పని చేయాలనుకున్నానని తడబడి చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ నాకు వీడి గురించి మాట్లాడడమే దండగా, సింపుల్గా చెప్పండి, నాకు అసహ్యంగా ఉంది. రైట్. అయితే పల్లవి ప్రశాంత్ టాపిక్ ఎందుకు వచ్చింది, ఎందుకు తీసుకొచ్చాడు? హర్ష సాయి ఇది అయిపోయింది కదా, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మీద పడ్డాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించే మాట్లాడదాం. ఆ అబ్బాయి రైతు బిడ్డగా వచ్చాడు, నాకు వచ్చిన రెమ్యునరేషన్స్ని పేదోళ్ళకి ఇస్తాను అన్నారు కదా. ఎలా పట్టుకున్నారు తెలుసా? వెళ్ళి రైతులకు ఇస్తాను అన్నాడు. నాకు వచ్చిన డబ్బు సాటి రైతులకు ఇస్తాను, మిగతా రైతులకు సహాయం చేస్తాను అన్నాడు. ఒక రైతుకి సహాయం చేసినట్టు కూడా వీడియో పెట్టాడు. ఇంకో వీడియో ఎప్పుడు పెడతావు? నెక్స్ట్ సహాయం ఎవరికి చేస్తున్నావు? చెప్పు అని వెళ్ళి ఇంటి ముందు కూర్చున్నారు. ఎందుకు చెప్పాలి? ఇంకా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ వాడి రెమ్యునరేషన్ తిన్నా కూడా తప్పులేదు, ఎందుకంటే వాడు కూడా ఒక రైతే కాబట్టి. అతను రైతేగా, తిన్నా తప్పులేదు. ఏదో కష్టపడి సంపాదించుకున్నాడు. నువ్వు వాళ్ళు చెప్పావు, ఎప్పుడు ఇస్తున్నావు, ఎంతమందికి ఇస్తున్నావు అని లెక్కలు అడుగుతున్నారు. వీళ్ళకి ఏంటి అవసరం? అంత ఖాళీగా ఎందుకున్నారు మనుషులు?
ఆయన ఇష్టం అండి, ఇచ్చుకుంటాడు, లేదా తింటాడు, లేదా పడేస్తాడు. తన ఇష్టం, తను గెలుచుకున్న సొమ్ము అది. ఒక మాట చెప్పాడు, మీ దగ్గర నుంచి అయితే దోచుకొని విరాళాలు తీసుకొని అయితే చెప్పలేదు కదా. ఇప్పుడు తను ఒక ట్రస్ట్ పెట్టేసి నాకు విరాళాలు ఇవ్వండి, నేను ఇది 10 మందికి పంచుతానంటే మీరు విరాళాలు ఇచ్చి అప్పుడు అడగండి ఎవరికి పంచావు, ఎవరెవరికి ఇచ్చావు అని. అది వాడు గెలుచుకున్న సొంత డబ్బు, వాడి ఇష్టం, ఆడి గెలుచుకున్నాడు, ఏదో చేసి గెలుచుకున్నాడు. మన కళ్ళ ముందే 100 రోజుల నుండి గెలుచుకున్నాడు. ఆయన చెప్పాడు ఒక మాట, పలానా వాళ్ళకి నేను దానం చేస్తానండి అని. ఎప్పుడు చేసావు, ఎవరికి దానం చేసావు, ఎంత ఇచ్చావు చెప్పు, నీకెందుకు అంత అవసరం, అంత కుతూహలం ఎందుకు? అది ఈయన కూడా ఇప్పుడు ఆయన మీద అలాగే పడ్డాడు.